హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. ఇవాళ నేనైతే మన చిన్న బాల్కనీస్, చిన్న గార్డెన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 to 30 పాట్స్ ఉండి వాటికి హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎలా చేసుకోవాలి అనేది, అంటే నేను ఎలా చేస్తాను అని ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను చేసేది హోమ్ మేడ్ అంటే బనానా అండ్ ఎగ్. ఇవి ఖచ్చితంగా 365 days ఉంచుకుంటానండి నేను. ఫస్ట్ అయితే మన బనానా పీల్స్ ఉంటాయి కదా, అవి ఇట్లాగా ఒక హనీ బాటిల్లో వేసేస్తూ ఉంటాను. ఇది 1 kg హనీ. సో ఏ రోజు తిన్న పీల్ ఆ రోజు ఇలా హనీ బాటిల్లో వేసేసి వాటర్లో వేసేసి అలా ఉంచేస్తాను. సో ఇది మనము క్యాప్ పెట్టేసి రైనీ సీజన్ తప్ప మిగిలిన సీజన్స్ అన్ని కూడా బయటే ఉంచుతాను నేను. రైనీ సీజన్ మన ఏమీ తడవకూడదు కదా, సో అందుకని ఒక రైనీ సీజన్ లోనే ఇంటిలో పెడతాను. సో ఏ రోజు తిన్న బనానా పీల్ ఆ రోజు అలా వేసేసి తిప్పేస్తూ ఉంటాను. జస్ట్ ఇలా షేక్ చేసేసి అలా పక్కకు వదిలేస్తాను. సో ఒక 20 days కి 25 days కి ఇది మొత్తం కూడా ఈ లోపల ఇదంతా కూడా ఇట్లా మొత్తం ఇదంతా ఫామ్ అయిపోతుంది. సో ఇది డైల్యూట్ చేసుకొని నేను మొక్కలకి అలా ఇస్తూ ఉంటాను. సో చిన్న బాల్కనీయే కాబట్టి సరిపోతుంది. లేదు అంటే నేను బ్యాకప్ కి ఇంకొకటి ఉంచుకుంటా అండి ఎప్పుడు కూడా. అది ఫిల్ అయిపోగానే ఇందులో కూడా వేస్తూ ఉంటాను. సో బనానాస్కి అయితే ఈ రెండింటిని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఒక్కొక్కటి అంటే ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ ఒక స్టేజ్ లో ఇస్తాము. తర్వాత ఇది వచ్చేసి వాటర్ సాల్యుబుల్ కాల్షియం. ఇక్కడ రాసి పెట్టుకున్నాను, నేను మర్చిపోతున్నాను. ఇది చౌహాన్ క్యూ మెథడ్ లో మనకి వాటర్ సాల్యుబుల్ కాల్షియం ఉంటుంది కదా, అది తయారు చేసి పెట్టుకున్నాను. ఇది ఒక స్టేజ్ లో ఇస్తాము. అలాగే ఈ బనానా ఫర్టిలైజర్ ఇది ఒక స్టేజ్ లో ఇస్తాము కాబట్టి, అండ్ మోర్ ఓవర్ మంది చిన్న గార్డెనే కాబట్టి సో ఎప్పుడు కూడా సరిపోతూ ఉంటాయి. అంటే ఒక 15 days కి అది ఇస్తే నెక్స్ట్ 15 days కి అది ఇస్తాం, మార్చి ఇవ్వాలి అంటూ ఉంటారు కదా. సో అండ్ స్టేజ్ బై స్టేజ్ ఇస్తాం కూడా కాబట్టి మాక్సిమం సరిపోతాయి. అండ్ బ్యాకప్ కోసం ఒకటి నేను ఉంచుకుంటూ ఉంటాను. సో ఇలా చిన్న బాటిల్స్ లో వేసినవే మాక్సిమం సరిపోతుంది మనకి. అండ్ దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది అంటే ఎగ్ షెల్స్ అండి. జస్ట్ మనం డైలీ ఎగ్స్ తింటాం కదా, లేదా ఎప్పుడు తింటే అలాగా ఇలా ఎగ్స్ అన్ని ఒక బాక్స్ లో వేసేసి ఉంచుతూ ఉంటాను. బాయిల్డ్ ఎగ్ షెల్స్, ఓన్లీ బాయిల్డ్ ఎగ్. సో ఇది ఈ బాక్స్ ఫిల్ అవ్వగానే నేను ఏం చేస్తానంటే ఇవన్నీ మిక్సీలో వేసేసి ఫైన్ పౌడర్ గా చేసేసి అది 1 స్పూన్, అంటే మొక్క సైజుని బట్టి, అలాగే అది మనకి ఏ స్టేజ్ లో అవసరమో, ఇప్పుడు కాపు స్టేజ్ టొమాటోలు వంకాయలు అవి కాస్తున్నాయి కదా, సో ఆ కాయలు సైజ్ రావడానికి దానికి కొంచెం కాల్షియం అందాలి కదా, బలం అందితే మనకి మొక్క పెరిగి ఎదుగుదల అది బాగుండి కాయలు పువ్వులు అవి కూడా మంచి సైజ్ వస్తాయి. సో అలాంటప్పుడు ఇది ఒక 1/2 స్పూన్ గానీ లేకపోతే మొక్క సైజుని బట్టి 1 స్పూన్ అట్లా ఇస్తూ ఉంటాను. సో రెగ్యులర్ గా యూజ్ చేసేదైతే బనానా పీల్ ఫర్టిలైజర్ అండ్ ఎగ్ షెల్స్ పౌడర్ నేను. అండ్ వీటితో పాటు ఎప్సమ్ సాల్ట్, అంటే మంత్లీ 15 days కి బనానా పీల్ ఫర్టిలైజర్, నెక్స్ట్ 1 week or 10 days కి ఎగ్ ఇస్తూ ఉంటాను. ఆ నెక్స్ట్ మళ్ళీ ఎప్సమ్ సాల్ట్, ఇలా మార్చి ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే వీటితో పాటు ఇంకా ఆర్గానిక్ గా చేసుకునే ఫర్టిలైజర్స్ అంటే పశువుల ఎరువు, అదొకటి నేను ఎప్పుడు స్టాక్ ఉంచుకుంటాను అనమాట. బయట గార్డెన్ లో ఏదో ఒక మూల పెట్టేసి అలా వదిలేస్తాను. సో అది కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాను. మరీ ఎక్కువ వేసినా కూడా పేడ వేడి కదా, సో మరీ ఎక్కువ వేసినా మొక్క చచ్చిపోతుంది. అండ్ ఈ రైనీ సీజన్ లో వచ్చే పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి. అట్లాగే మనం వాటికి బలము, అంటే ఆటోమేటిక్ గా మొక్కలు ఎదిగిపోతూ ఉంటాయి వర్షాలకి, కానీ మనము కొన్ని న్యూట్రియంట్స్ వాటికి అలా ఇస్తూ ఉంటేనే వాటికి కాయలు పెరగడం గానీ పువ్వులు పోయడం గానీ చేస్తూ ఉంటాయి. సో చిన్న బాల్కనీస్ అంటే చిన్న గార్డెన్స్ ఉన్న, చిన్న టెర్రస్ గార్డెన్స్ ఎవరికైతే ఉన్నాయో అవి మనం ఇంట్లోనే ఇలాగా చిన్నగా చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకించి మనం బయట లేకపోతే ఆన్లైన్ లో కానీ ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే ఇది లాస్ట్ 3 years నుంచి పాస్ట్ నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇవే చేస్తున్నాను. వీటికి మించి నేను ఇంకా ఇచ్చిందైతే ఏమీ లేదు. ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవి వేరే ఉన్నాయి. సో ఇదైతే నేను మెయింటైన్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ Nilosha Diaries. Thank you and have a nice day.